వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నేను గడిచిన 5 ఏళ్లలోనే ఏం భరోసా ఇవ్వలేకపోయినందుకు ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటాను. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిజంగానే కట్ చేయకుండా చేపిస్తాగా నేను జగన్ సార్ని కోరుకుంటానా. ఈ 4 ఏళ్ళు అవమానాలు పడతాం, కేసులు వేపించుకుంటాం, జైల్లో పోతాం, ఇబ్బందులు పడతాం. మళ్ళా 4 ఏళ్ల తర్వాత ఒకవేళ జగన్ సార్ కానీ సీఎం అయితే ఆ రోజన్నా మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడా ఇయ్యాడా అనేది ఒక్కటే నేను అడుగుతాండి. అన్న ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అయితే గాన నేను చేసిన వాళ్ళు టీడీపీ అని కూడా నేను అన్నాను. చేసిన వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని ఈయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు, ఆయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు, ఆయన ఏ పార్టీ అంటే వైసీపీ అంటాడు. లేదా టీడీపీ వాడు ఎవడైనా వస్తే నీది ఏ పార్టీ రా అంటే టీడీపీ అంటాడు. కానీ ఇప్పుడు ఎవడైతే దాడి చేసినాడో వాడిని పోయి నువ్వు ఏ పార్టీ రా అని అడిగినావు అనుకో రూలింగ్ పార్టీ అంటాడు వాడు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోతాడు. ఎందుకంటే వాళ్ళ పైన ఉన్న మరకలు మచ్చలు చాలా ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి కబ్జాలు చాలా ఉన్నాయి, వాళ్ళు దోచుకునే దోపిడీ చాలా ఉంది. అవి బయట పడకూడదంటే ఎవడు రూలింగ్ లో ఉంటే వాని దగ్గరికి పోవాలా. అదే రకంగా పోయిన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా పోయిన వాడు వైసీపీలోనే ఉన్నాడు. వైసీపీలో ఉండి అన్ని పనులు చేపించుకొని వాని ఆస్తులన్నీ కాపాడుకొని మళ్ళీ ఈ రోజు ఎలక్షన్ల ముందర పోయి టీడీపీలో జాయిన్ అయినాడు. ఎందుకు వైసీపీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి. ఇప్పుడు టీడీపీలో 5 ఏళ్ళు ఉంటాడు, రేపు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందంటే మళ్ళా పరిగెత్తుకుంటే వైసీపీలోకి వస్తాడు. కాబట్టి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు కూడా ఉండాలా, ఎవరిని దగ్గరికి రానియాలా ఎవరిని దగ్గరికి రానియకూడదు అని. వీళ్ళందరినీ దూరం పెట్టి రేపు అధికారం వస్తే కానీ వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, వీళ్ళు చేసిన అవకతవకలన్నీ బయట పెడతారనే భయం ఉంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి జరగవు. గడిచిన ప్రభుత్వంలో వాళ్ళవే జరిగి ఈ ప్రభుత్వంలో వాళ్ళవే జరిగితే కానీ ఇంకా కార్యకర్తకి ఏం నమ్మకం ఉంటుంది, నాయకులకు ఏం నమ్మకం ఉంటుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.